నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భార్యాభర్తల మధ్య ఘర్షణలో భార్య తరపు బంధువుల దాడిలో భర్త మృతి. పట్టణంలో ఘనంగా స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా వర్ధంతి కార్యక్రమాలు. నివాళులు అర్పించిన రాజకీయ పార్టీలు, కాపు సంఘ నేతలు. సమస్యల పరిష్కారం కోరుతూ నిరవధిక సమ్మెలోకి దిగిన మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు. ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలు మంగళవారం పట్టణ చెంచుపేటలోని ఏఎస్ఎన్ ఇండోర్ స్టేడియం వద్ద అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని క్రీడా పోటీలను ప్రారంభించారు. కొద్దిసేపు షటిల్ ఆడి క్రీడాకారులను ఉత్తేజపరిచారు. సంబరాలు ఈ సందర్భంగా జరిగిన సభకు మున్సిపల్ కమిషనర్ ఎం జస్వంతరావు అధ్యక్షత వహించారు. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ సుమారు 10,000 మంది ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి తెనాలి నియోజకవర్గం నుండి తమ పేర్లను నమోదు చేసుకున్నట్లు తెలిపారు. క్రీడల్లో ప్రతిభను ప్రోత్సహించేందుకు సీఎం జగన్ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. సచివాలయ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు 45 రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, ఎంఈఓ లక్ష్మీనారాయణ, స్పెషల్ ఆఫీసర్ గాయత్రి తదితరులు పాల్గొన్నారు. నిజంగా నేను ఇక్కడ ఉన్న సచివాలయ సిబ్బందిని, మున్సిపల్ సిబ్బందిని అందరినీ అభినందిస్తూ ఉంటాను. ఎందుకంటే మన తెనాలి నియోజకవర్గంలో ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారో తెలుసా? 10,000 మంది. 9,968 మంది మన తెనాలిలో ఆడుదాం ఆంధ్ర ఈ స్పోర్ట్స్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అంటే చూడండి, ఈ ఒక్క మున్సిపాలిటీలో సుమారు, అంటే మన మున్సిపాలిటీలో ఉన్న ప్రతి సచివాలయంలో మనం చూసుకుంటే ఈ గేమ్స్లో పార్టిసిపేట్ చేయడం కోసం సుమారు 10,000 మంది రిజిస్ట్రేషన్ చేసుకోవటం, ఇది ఎంతో శుభ పరిణామం. దీని ప్రధాన ఉద్దేశం, ఎందుకు దీనికి అసలు ఆడుదాం అన్న కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారంటే పిల్లల్లో ఉన్న ఆ టాలెంట్ని. ఎందుకంటే సహజంగా గేమ్స్ అనగానే స్టూడెంట్స్ ఎవరైనా కానీ కాలేజీ గ్రౌండ్స్ కానీ, లేదు హాలిడేస్లో కానీ, లేదు ఆ స్కూల్స్లో మంచి ప్లే గ్రౌండ్ ఉంటే వాటితో సహజంగా ఆడుతూ ఉంటారు. కానీ ఈరోజు చాలా స్కూల్స్లో గ్రౌండ్స్ లేవు, కానీ ఎక్కడో చోట వాళ్ళని ఆడించాలన్న ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే బాగా టాలెంటెడ్ ఉన్న వ్యక్తిని మంచి డయాస్ దొరకదు. సో ఈరోజు ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ద్వారా కింది స్థాయి నుంచి, అంటే సచివాలయ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు ఆ టాలెంట్స్ హంట్ని, టాలెంటెడ్ ఫెలోని వెతకటం, ఇది గొప్ప సాహసం. ఇది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి నియోజకవర్గంలో యంగ్స్టర్స్ని ఈవినింగ్ నుంచి అన్ని ఏరియాల్లో ఇనాగ్రేట్ చేయాల్సిందిగా తెలియజేశారు. దానికి సంబంధించి మరి ఈ రోజున మనం గౌరవ ఎమ్మెల్యే గారు అన్నాబత్తుని శివకుమార్ గారు, అలాగే చైర్పర్సన్ మేడం గారు, అలాగే స్పెషల్ ఆఫీసర్ గారు,
అలాగే కౌన్సిలర్ గారు, ఎంఈఓ గారు అందరి సమక్షంలో ఈ రోజున మనం ఇండోర్ స్టేడియంలో ముందుగా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి 47 సచివాలయాల్లో మొత్తం కూడా ఈ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయి. దానికి సంబంధించి మనం 20 గ్రౌండ్స్ మనం ఏర్పాటు చేసుకున్నాం. ఆ 20 గ్రౌండ్స్లో కూడా ఈరోజు బ్యాడ్మింటన్ స్టార్ట్ చేస్తారు. తర్వాత గ్రాడ్యువల్గా రేపటి నుంచి అన్ని గేమ్స్ కూడా 5 గేమ్స్ కూడా మరి జరుగుతాయి. కాబట్టి దీనికి ముందు మన సచివాలయం వైజ్ గేమ్స్ స్టార్ట్ చేసి ఆ తర్వాత మండలం వైజు, ఆ తర్వాత కాన్స్టిట్యున్సీ వైజు, ఆ తర్వాత జిల్లా వైజు, ఆ తర్వాత రాష్ట్రం వ్యాప్తంగా రాష్ట్ర బహుమతి కూడా అందుతుంది. కాబట్టి చివరి బహుమతి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రాష్ట్రంలో ముందు ఉంటారో వాళ్ళకి 5 లక్షల అమౌంట్, అలాగే రెండో ప్రైజ్ కింద 3 లక్షలు, థర్డ్ ప్రైజ్ కింద 2 lakhs కూడా ఇవ్వటం కూడా జరుగుతుంది. దీని అంతటికీ కారణం మరి ఎన్నో రకాల ఒత్తిడిలో అందరూ అంటే ఎంప్లాయీస్ కావచ్చు, అలాగే పబ్లిక్ కావచ్చు. కుల మత రాజకీయాలకు అతీతంగా వంగవీటి మోహన్ రంగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ తెలిపారు. స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా 35వ వర్ధంతి కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు కటారి హరీష్ ఆధ్వర్యంలో పట్టణ 11వ వార్డ్ ఆర్టీఓ కార్యాలయం వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పాల్గొని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల పెన్నిది అయిన రంగాను 35 ఏళ్లుగా ప్రజల గుండెల్లో పెట్టుకున్నారని తెలిపారు. ఆయన ఆశయ సాధన కోసం కృషి చేస్తానని వెల్లడించారు. కార్యక్రమంలో పోతావుజిల పురుషోత్తం శర్మ, బచ్చు రాఘవరావు, పెయింటర్ శ్రీను, కందుకూరి నాగరాజు, షేక్ మౌలాలి, తిరుమల శెట్టి శ్రీనివాసరావు, తాడిబోయిన రమేష్, పొట్లూరి అశోక్, కడియం నాగేశ్వరరావు, మామిడి బత్తుల శ్రీను, రాయపూడి కృష్ణ, ముత్యం శెట్టి ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. ఓ బలమైన రాజకీయ నాయకుడు, తను ఎవరి పక్షాన నిలబడ్డాను అనే దానికి ఉదాహరణే వంగవీటి రంగా గారి వర్ధంతులు, జయంతులు ఈ రాష్ట్రంలో 30 సంవత్సరాల నుంచి కొనసాగటం. నేను వ్యక్తిగతంగా రాజకీయాల్లో ఎవరైతే ప్రజల పక్షాన నిలబడ్డారో రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా గౌరవించే సంస్కారం నాది. రాజకీయ నాయకుడు అంటే ప్రజల పక్షాన నిలబడతాం. ఆ ప్రజల పక్షాన నిలబడ్డ ఏ నాయకుడినైనా గౌరవించటం సంస్కారం. అందుకే పార్టీలతో సంబంధం లేకుండా స్వర్గీయ మోహన్ రంగా గారిని ప్రతి సంవత్సరం నా తెనాలి నియోజకవర్గంలో వర్ధంతి కార్యక్రమాలు కానీ, జయంతి కార్యక్రమాల్లో కానీ పాల్గొనటం అనేది ఒక రాజకీయ నాయకుడిగా నేను పాల్గొంటాను. తప్పకుండా ఆయన ఆశయ సాధన అందరూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రంగా గారి 35వ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తాం. ఈరోజు చాలా బాధాకరమైన రోజు గుర్తు చేసుకుంటుంటాము. ఎందుకంటే రంగా గారు చనిపోయి ఈ రోజుకి 35 సంవత్సరాలు అయినా కానీ మా గుండెల్లో చిరస్మరణీయుడిగా ఉండిపోయాడు. ఆయన ప్రజల మనిషి. రంగా గారు అంటే ఏదో ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాదు, అందరివాడు కాబట్టే ఆ రోజు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు ఆయన మరణాన్ని జీర్ణించుకోలేక అట్టడిగిపోయినాయి. 16 రోజులు కర్ఫ్యూ విధించారంటే రంగా గారి మీద ఉన్న అభిమానాన్ని ఆ విధంగా వాళ్ళు చాటుకొని చేశారు. ఎందుకంటే పేదలు రంగా గారి పేద మనిషికి ఏదైనా ఇబ్బంది కలిగింది అని అంటే తక్షణం ఆ సమస్య తీర్చేదాకా చివరిదాకా నిలబడే వ్యక్తి రంగా గారు. అట్లాంటి రంగా గారి కార్యక్రమం ప్రజల కోసం పనిచేసిన గొప్ప నాయకుడిగా రంగా పేరు పొందారని టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కితాబునిచ్చారు. వంగవీటి మోహన్ రంగా 35వ వర్ధంతి సందర్భంగా నందులపేటలోని వంగవీటి రంగా విగ్రహానికి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కులం, మతం, రాజకీయాలకు అతీతంగా సేవలు చేసి వంగవీటి మోహన్ రంగా ప్రజల గుండెల్లో నిలిచిపోయారని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన మరియు కాపు సంఘ నాయకులు పాల్గొన్నారు.
రాష్ట్ర రాజకీయాల్లో అధికారం అనేది అవసరం అనేది ప్రజలు గుర్తించినటువంటి పరిస్థితి. ఆ తర్వాత జరిగిన పరిణామాలు, ఆ తర్వాత ఏర్పడినటువంటి జనసేన ఈ రోజున రాజకీయాలకి ఒక ప్రాధాన్యతని, అధికారంలో భాగస్వామ్యం గురించి, అధికారంలో ఏ రకంగా ఉండాలి, సేవ ఏ రకంగా చేయాలనే ఒక ఆలోచన సమాజంలో ఉన్న కాపు సోదరులందరికీ, సోదరిమణులందరికీ కలిగినటువంటి భావం వాస్తవం. దాన్ని గుర్తించాల్సిన అవసరం ప్రతి రాజకీయ పార్టీకి ఉందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. దీనికి మూలం ఎవరయ్యా అంటే ఈ రోజున ఈ రాష్ట్ర రాజకీయాల్లో విఎం రంగా గారు అని చెప్పి చెప్పుకోవాల్సినటువంటి అవసరం. ఆయన చనిపోయిన సంఘటన కానీ, చనిపోయినటువంటి పరిస్థితులు కానీ, వీటిలన్నిటిలో ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఒక ఆలోచన ఏర్పడేదానికి నాంది పలికినట్టు మనం భావించవచ్చు విఎం రంగా గారి రాజకీయ జీవితం. మరి అలాంటి వ్యక్తికి ఈ రోజున ఘనమైన నివాళులను అర్పించేదానికి ఇక్కడ ఉన్న పెద్దలు కానీ, అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు, ప్రత్యేకంగా నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి విఎం రంగా గారి, వంగవీటి మోహన్ రంగా గారి ఆత్మకి శాంతి, అదేవిధంగా కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వాహకులకి ప్రత్యేకంగా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటాను. అంగన్వాడీల న్యాయమైన కోరికల పరిష్కారం కోరుతూ పట్టణంలో చేపట్టిన నిరసన కార్యక్రమం మంగళవారానికి 15వ రోజుకు చేరుకుంది. నిరసన కార్యక్రమంలో భాగంగా ఖాళీ పళ్ళ్యాలను మోగిస్తూ అంగన్వాడీలు తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 15 రోజులుగా నిరసన చేపట్టినా ప్రభుత్వం ఇంతవరకు స్పందించకపోవడం శోచనీయమన్నారు. 15 రోజులుగా తమ గౌరవ వేతనాన్ని వదులుకొని నిరసన చేపడుతున్నామని, తమ ఆకలి మంటలు సీఎం జగన్కు వినిపించేలా ఖాళీ పళ్ళ్యాలను మోగిస్తూ నిరసన తెలిపినట్లు వారు తెలిపారు. ఇకనైనా ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించేందుకు ముందుకు రావాలని కోరారు. మా యొక్క ఆకలి కేకలు, ఖాళీ కడుపుల శబ్దాలు చేరినట్లు లేవు. అందుకే మేము మా బాధలు మీకు విన్నవించడానికి ఈ రోజు ఖాళీ పళ్ళాలు మోగిస్తూ ఆ శబ్దంతో మా బాధలు మీ వరకు చేర్చుతున్నాం. అందుకోండి మా ఈ శబ్ద సమ్మె. మేము ఈ 15 రోజుల నుంచి మా జీతాన్ని కూడా, అంటే మాకు ఇచ్చే గౌరవ వేతనాన్ని కూడా వదిలేసుకొని మరీ ఇక్కడ కూర్చుంటున్నామండి. ఎందుకంటే జగనన్న మీకు మా సమస్య మీ దాకా వినిపిస్తుందో లేదో తెలియదు, మేము టెంట్లో కూర్చొని చెప్తున్నాం కాబట్టి వినిపించట్లేదేమోనని ఈరోజు మేము మా ఖాళీ కడుపుల యొక్క శబ్దాలు మీ దాకా రాలేదు అని మా భావన. ఈరోజు మేము పళ్ళాలు మోగిస్తూ మరి మా యొక్క ఆకలి బాధని, ఖాళీ పళ్ళాలు మోగిస్తూ మరి మా ఆకలి బాధని మీ దాకా చేరుస్తున్నామన్నా. సార్ ప్లీజ్, మా యొక్క ఈ బాధ మీకు అర్థమవుతుందో లేదో తెలియదు, బట్ మేము చేస్తున్న సమ్మె అయితే న్యాయవంతమైంది అనేది మా ఉద్దేశము. అయ్యా, ఈరోజు 15 దినాల నుంచి మేము ఏకరీతిగా చేస్తున్నాము. అయినా మీకు మా మీద కనికరం కలగట్లేదా, దయ కలగట్లేదా? మేము ఏది ఆశిస్తున్నామో మీకు తెలుసు, విని కూడా మీకు అందట్లేదో విషయం, లేకపోతే మీరు చూడట్లేదో, మా యొక్క బాధలు మీకు కనిపించట్లేదు, మాకు అర్థం కావట్లేదు. కానీ ప్రతిదినము తొలకరి కోసం భూతాలం ఎలా ఎదురు చూస్తుందో చినుకుల కోసం మేము అలానే మీరు చెప్తారని ఎంతో ఆశతో ఉన్నాం. మా ఆశను నెరవేర్చండి. ఈరోజు మా సమ్మె కార్యక్రమం మాకు గౌరవ వేతనం లేకుండా 15 రోజుల నుంచి ఈ సమ్మెలో పాల్గొన్నాము. మా ఇంటి పరిస్థితి తెలియజేయడానికి ఖాళీ పళ్ళాలు గంటలతో నిరసన తెలియజేశాము. జగన్ గారండి, ఈ రోజు నుంచి మీ నినాదమే మా నినాదం. మాట తప్పము, మడిమ తిప్పము. మేము అనుకున్న కోరికలు నెరవేరే వరకు మా సమ్మె ఆగదండి. మీరు మీ నినాదంతో ఒక రాష్ట్రానికి సీఎం అయినప్పుడు మీ నినాదంతో మేము సమ్మెలో మేము అనుకున్న కోరికలు తీర్చుకునేదాకా గట్టిగా నిలబడతామని. పట్టణంలో టీడీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ సేవలు కొనసాగుతున్నాయి.
మార్కెట్ సెంటర్లోని అన్నా క్యాంటీన్ నందు 502వ రోజు బురిపాలెం గ్రామానికి చెందిన కీర్తిశేషులు శాఖమూరి సీతామహాలక్ష్మి వర్ధంతి సందర్భంగా కీర్తిశేషులు శివరామకృష్ణ బోసు కుటుంబ సభ్యుల సహకారంతో పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, అన్నా క్యాంటీన్ నిర్వాహకులు పాల్గొన్నారు. పేరు నర్రావుల పిచ్చియ బురిపాలెం. మా అక్కయ్య వర్ధంతి శాఖమూరి సీతామహాలక్ష్మి వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేసాం. మా అక్కయ్య గారి పిల్లలు ఇట్లా ఈ కార్యక్రమానికని వచ్చాం. అందరూ మా మేనగోళ్ళు వాళ్ళు చేశారు. అన్న క్యాంటీన్లో అన్నదానం పెట్టారు. నా పేరు ఎడ్లపాటి శైలజ. మా అమ్మగారు శాఖమూరి సీతామహాలక్ష్మి గారు. ఆమె వర్ధంతి సందర్భంగా ఈ మార్కెట్ సెంటర్లో అన్నదానం జరపడం జరిగింది. అన్నా క్యాంటీన్లో అన్నదానం జరపడం జరిగింది. రాజా గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు చేయడం చాలా ఆనందంగా ఉంది. నా పేరు కంఠం నేను వాణి అండి. శాఖమూరి సీతామహాలక్ష్మి గారు మా అమ్మగారు, శాఖమూరి శివరామకృష్ణ గారు బోసు గారు మా నాన్నగారు. బురిపాలెం అండి మాది. ఇవాళ మా అమ్మగారు చనిపోయిన వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామండి. ఇప్పుడు ఒక చిన్న విరామం.